హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీకోసం ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం, ప్రేమ. ఒక భార్య, భర్త వాళ్ళకి పెళ్ళయి ఒక 10 years అలా అవుతుంది. ఆ భార్య అనుకుంటుంది, నేను నా భర్తను వదిలేసి వెళ్ళిపోతే తను ఎలా స్పందిస్తాడని తెలుసుకోవాలని తనకు ఒక చిన్న కోరిక కలుగుతుందన్నమాట. సరే ఒకసారి ఇలా ట్రై చేద్దాము, తను ఏం ఆలోచిస్తున్నాడు అని అనుకుంటుంది. వెంటనే ఒక కాగితం పైన, నీతో జీవితం నాకు అంత సంతోషంగా లేదు, అసహ్యంగా ఉంది, నేను నిన్ను శాశ్వతంగా వదిలేసి ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను అని ఆ లెటర్లో రాసి పెట్టేసి టేబుల్ పైన పెట్టేసి, అతను ఆ లెటర్ చూసి ఎలా స్పందిస్తాడో అని చూడాలని వెళ్ళి మంచం కింద దాక్కుంటుంది. అతను ఇంటికి వచ్చిన తర్వాత ఆ టేబుల్ పైన లెటర్ చదువుతాడనమాట. ఆ లెటర్ చదివి అతను పెద్దగా నవ్వి, అమ్మయ్య, ఈరోజు నుండి నేను స్వేచ్ఛాజీవిని, చాలా హ్యాపీగా ఉంది, నా భార్య నాకు దూరమైంది, ఇది నా జీవితానికి నిజమైన ఆనందం అని పెద్దగా నవ్వుతూ అలా ఆలోచించి వెంటనే తన ఫోన్ తీసి, స్వాతి ఎక్కడున్నావు, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నిన్ను కలవాలని అనుకుంటున్నాను, ఎక్కడున్నావు, మనం ప్రతిరోజు కలిసే కాఫీ షాప్కి వెంటనే రా అని ఫోన్ కట్ చేస్తాడు. అలా ఫోన్ కట్ చేయగానే ఆ లెటర్ పైన ఏదో రాసేసి అతను బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా భార్య మంచం కింద ఉండి అన్నీ వింటుంది కదా, తను కోపంతో బయటికి వచ్చి ఆ లెటర్ పైన ఏముందని కన్నీళ్ళు పెట్టుకొని లెటర్ ఓపెన్ చేసి చదువుతుంది. ఒసే పిచ్చిదానా, కనీసం నీకు మంచం కింద దాక్కోవడం కూడా తెలీదు, నన్ను వదిలేసి ఎలా బ్రతికేద్దాం అనుకున్నావు, నువ్వు మంచం కిందే ఉన్నావు, నీ కాళ్ళు నాకు కనిపిస్తున్నాయి, నేను షాప్కి వెళ్తున్నాను, టీ పెట్టడానికి రెడీగా ఉంచు అని ఉంటుంది. అప్పుడు భార్య చాలా సంతోషిస్తుంది. తిరిగి భర్త ఇంటికి వస్తాడు. నా జీవితంలో సంతోషం నీతోనే ఉంది, నువ్వు అర్థం చేసుకోవడానికి సగం జీవితం గడిచిపోయింది, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకొని సంతోషంగా ఉందాం అని భర్త చెప్తాడు. అప్పుడు భార్య చాలా